నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. ఇక విశాఖపట్నం ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 నియోజకవర్గాల్లో కూటమి, అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పోటీపడి గంటా శ్రీనివాసరావు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవబోతూ ఉన్నారు. అండ్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక విశాఖ దక్షిణం వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. అక్కడ వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి జాయిన్ అయ్యి ఆయన టికెట్ దక్కించుకున్నారు. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తారని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. విశాఖ ఉత్తరం నుంచి కేకే రాజు గెలవబోతూ ఉన్నారు. విశాఖపట్నం పశ్చిమం నుంచి అడారి ఆనంద్ కుమార్ గెలవబోతూ ఉన్నారు అంటూ ఆత్మసాక్షి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక గాజువాకలో గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం ఇది. అక్కడ గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తూ ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు కూడా పోటీ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో అక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. ఇక చోడవరంలో కర్ణం ధర్మశ్రీ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే మాడుగుల్లో అనురాధ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే అరకు లోయ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మత్స్యలింగం గెలవబోతూ ఉన్నారు అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పాడేరు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ విశ్వేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. ఇక అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కూటమి తరపున. జనసేనకు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు పెందుర్తి నుంచి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్పై గెలవబోతూ ఉన్నారు అని చెప్పి సర్వే చెబుతోంది. యలమంచిలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అక్కడ వెంకటరమణమూర్తి రాజు వెసెస్ సుందరపు విజయ్ కుమార్ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి సర్వే చెబుతోన్న పరిస్థితి. ఇక పాయకరావుపేటలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. నర్సీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు మీద ఉమాశంకర్ గణేష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.